హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. పన్నీర్ మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పన్నీర్ ఇంట్లోనే తయారు చేసామండి. ఎలా రెడీ చేయాలనేసి కూడా చెప్తాను. పన్నీర్ ఎలా చేసుకోవచ్చు ఇంట్లో అనేసి. చూడండి, చూస్తున్నారా? ఇక్కడ పన్నీర్ అయితే రెడీ చేసామండి. ఫస్ట్ మీకు పన్నీర్ ఎలా చేయాలి అనేసి అయితే చూపించలేకపోయాను. పాలు బాగా మరిగించేసి అందులో వచ్చేసి లెమన్ పిండినామనుకోండి, పాలన్నీ మొత్తం విరిగిపోతాయండి. పాలు విరిగిన తర్వాత మనము ఒక మంచి బట్ట తీసుకొని అందులో వడబోసుకోవాలండి. బట్టలు అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నట్టయితే ఇలా వస్తుంది. చూడండి, పన్నీర్ అంతా వడబోసిన తర్వాత బట్టలు అంతా చుట్టి బాగా బరువు పెట్టాలండి. బట్ట పైన దీనిపైన కొంచెము బరువుగా పెట్టామనుకుంటూ ఒక గిన్నెలో వాటర్ వేసి అది దీనిపైన ఇలా పెట్టేసామనుకోండి, పన్నీర్ అయితే ఇలా రెడీ అవుతుందండి. మీకు అంతా చూపించలేకపోయాను, ఎలా రెడీ చేశాను అనేసి అయితే చెప్పాను కదండి. అలా చేస్తే చాలా బాగుంటుంది. పాలు విరిగొట్టేసి అంతా ఉడిపోసి బట్టలో చుట్టి పెట్టామనుకోండి, దానిపైన బరువు పెట్టాలి అంతే. నైట్ చేసామనుకోండి, ఇలాగ మార్నింగ్ కల్లా ఇలా అవుతుంది, ఇలా రెడీ అవుతుంది. దీంతో మనము పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ చేసుకుందాం. ఓకేనా? ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే, మసాలాకి ఏమేమి కావాలనేసి అయితే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఓకే, వచ్చేయండి. పన్నీర్ అయితే ఇలా కట్ చేస్తున్నాను. రెండు ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత ఒక 4 టమాటోస్ అయితే తీసుకున్నాను. పన్నీర్ మనకు ఏ రకం కావాలంటే ఆ రకంగా కట్ చేసుకోవచ్చు. చిన్న పీసుల్లాగా అయితే కట్ చేశాను అనమాట. చిన్న ముక్కలుగా కట్ చేశాను. పన్నీర్ బయట తీసుకురావచ్చు, కానీ మనం ఇంట్లో చేసిన దానికన్నా ఇంట్లో చేస్తేనే చాలా బాగుంటుంది. టేస్ట్ పరంగా బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఓకేనా? ఆనియన్స్ కట్ చేసామా, టమోటోస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసిన తర్వాత మనము పన్నీర్ కట్ చేసాం కదా, అది వేసేసుకొని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య లాంగ్ వీడియోస్ అయితే తగ్గించేశాను. ఈ మధ్య ఎక్కువగా పెట్టలేదు కదా. 2 days బ్యాక్, 1 week బ్యాక్ అలా 2 వీడియోస్ ఏమో అప్లోడ్ చేశాను. షార్ట్స్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ పెట్టలేదు కదండి, ఏమంటారు? అందుకనేసి అయితే వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను. చూడడానికి ట్రై చేయండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉందనుకుంటున్నారా? చూడండి, ప్రాసెస్ ఉంది, అందుకనేసి అయితే కొంచెం లెంత్ ఎక్కువైంది. ఉల్లిపాయ ముక్కలు మనము వేయించేసుకుందాం. పన్నీరు వేయించిన తర్వాత అది పక్కన తీసి పెట్టేసి అందులో అదే పాత్రలో ఉల్లిపాయ ముక్కలు వేసామన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు. చూడండి, లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమోటోస్ వేసేసుకుందాము. పాలక్ పన్నీర్ కూడా చేసుకోవచ్చండి. పాలకూర వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే నేను సింపుల్గా ఇలా చేశానన్నమాట. పాలకూర ఏం వేయలేదు, కొంచెం నెయ్యి వేసి ఇలా సింపుల్గా ఇలా చేశాను పన్నీర్ మసాలా కర్రీ అయితే. ఇంతవరకు ఒక లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనా? అక్కడ ఫ్రై అవుతున్నాయి కదా, ఇక్కడ చూడండి జీడిపప్పు వేస్తున్నాను అనమాట. జీడిపప్పు కొంచెం మనకి కర్రీకి తగినంత ఒక జీడిపప్పు తీసేసుకొని ఒక 7-8 జీడిపప్పులు తీసుకొని మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కలు, టమోటోస్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. కొంచెం అల్లం ముక్కలు వేసుకున్నాను అనమాట. వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. మిక్సీ గ్రైండ్ చేస్తున్నాను అనమాట. మిక్సీ గ్రైండ్ చేశాను. ఇక్కడ ఒక పొరపాటు అయితే జరిగింది, ఏంటనేసి అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది ఇలాగా మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. ఏంటంటే చెక్క, లవంగాలు
ఇలాచి మర్చిపోయాను. ఇప్పుడు మరి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ చూసారా అదే పాత్రలో మనము కొంచెం నెయ్యి వేసి నూనె కూడా వేసుకోవచ్చు. నూనె వేసాను నేను. నూనె లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పన్నీర్ అయితే నేతిలో వేయించాం కదా, కాబట్టి ఇక్కడ చూడండి చెక్క లవంగాలు ఒక ఇలాచి వేసి మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. మరి తర్వాత ఇక్కడ బిర్యానీ ఆకు వేసాను, జీలకర్ర వేసాను, కరివేపాకు వేసాను. ఫ్రై అయిన తర్వాత అది మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకుందామండి. మసాలా అంతా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ తగినంత ఉప్పు వేసాను, చిటికెడు పసుపు, కారం సరిపడా కారం వేసేసుకోండి. రుచికి సరిపడా కారం వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు కారం పడితేనే కొంచెం బాగా టేస్ట్ బాగా వస్తుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇలాగా కొంచెం సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది మిక్సీ జార్ ఉంది కదా, అదే మసాలాది వాటర్ వేసేసి అంతా తొలిపి వేసేసుకుందామండి. వాటర్ కొంచెం మసాలా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. మీకు ఎంత కావాల్సి అంత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఓకేనా. బాగా కుక్ అవ్వాలండి. ఇందులో వచ్చేసి జీడిపప్పు పౌడర్ ఉంది కదా, జీడిపప్పు పౌడర్ చేసాం, అది వేసేసుకుందామండి. వేసి బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి బాగా మరిగించేసామనుకోండి. చూడండి, చూస్తున్నారా. బాగా మరిగిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను. ఇంకాసేపు మూత పెట్టేసి మరిగించేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చే వరకు, పైన ఆయిల్ కనిపిస్తే మీరు అప్పుడు ఇందులో వచ్చేసి పన్నీర్ వేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, బాగా మరిగించిన తర్వాత ఇక్కడ పన్నీర్ అయితే వేస్తున్నాను నేను. నేతిలో వేయించిన పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. చివరిలో అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంత వేసేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసి చాలా బాగుంటుంది. ఇది చపాతీ, రోటీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. మనము చపాతీ, పూరీని బెటర్, రోటీలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర కూడా వేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. పన్నీర్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసాం కదా, ఎలా తయారు చేశాను అనేది కూడా చెప్పాను కదా వీడియోలో. అదే రకంగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మనకు పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, బాయ్ అండి.